హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ఎల్లమ్మ పట్నాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈరోజు ఫస్ట్ డే పోచమ్మ బోనాలు. పోచమ్మ తల్లికి బోనం వండి అందరూ కలిసి ఆ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పట్నం వేసి అండ్ ప్రసాదం పెట్టి తిరిగి వస్తారనమాట. సో అందరు ఇంట్లోకి ఇట్లా డప్పులతో వెళ్ళి బోనాలు బయటకు తీసుకొచ్చి అందరూ ఒక దగ్గర అయిన తర్వాత అందరూ కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. సో వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే బోనంకి పసుపు బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే పసుపు బొట్టు పెడతారు. ఇట్లా ఇంట్లోకి వచ్చి కథ చెప్పుకుంటా తీసుకుపోతారు అన్నమాట పోచమ్మ టెంపుల్ దగ్గర వరకు. బయటకు
సో ఇదే పోచమ్మ టెంపుల్ అనమాట. సో ఇక్కడికి అందరూ వస్తారు, ఇంకా ఎవరు రాలేదు. నేను ముందే వచ్చేసిన, ఒకసారి అయితే వీడియో తీద్దామని చెప్పేసి సో ముందే వచ్చేసిన. సో వస్తారు ఒక్కొక్కరు మెల్లమెల్ల. సో ఇక్కడికి వచ్చి అన్ని ఇక్కడ బోనాలు పెట్టి అండ్ పట్నం వేసి కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్టు. ఆ జరిగిన తర్వాత మళ్ళీ బోనాలు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మార్నింగ్ అయితే 10-10:30 అట్లా స్టార్ట్ అయితే వచ్చేసరికి 2:30 అట్లా అయింది. సో ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ కొడుతుండే. సో టెంపుల్ దగ్గరకు వచ్చినాక ఒక 3 చుట్లు అట్లా తిరిగి టెంపుల్ చుట్టూ తిరిగి బోనాలు అయితే అక్కడ పెడతారు. తిరగడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బోనాలు అన్ని ఇట్లా లైన్ కింద పెడతారు అన్నమాట. స్పేస్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇక ఉన్న వాళ్ళు ఒక్కొక్క బోనం తీసుకొని లైన్ గా పెట్టిరు అక్కడ. అంతా సరిపోతుంది, ఏదో అట్లా సెట్ చేయి. సో జనాలు అయితే చూడండి, ఎండకు బోనం ఎత్తుకుని వచ్చి అయితే అందరు అలసిపోయారు. సో బోనం అక్కడ పెట్టి అయితే అందరు ఇంకా కూర్చున్నారు అలసిపోయి. సో అక్కడ కరెక్ట్గా పోచమ్మ తల్లి ముందు అయితే క్లీన్ చేస్తున్నారు. బోనాలు పెట్టారు కదా, ఇక్కడ మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి ఇక్కడనే పట్నం వేస్తారు అనమాట. పట్నం అంటే ఇక్కడ ముగ్గేసి నైవేద్యం పెట్టి ఇంకా కథ చెప్తారు అన్నమాట. ఇక్కడనే ఇప్పుడు పట్నం వేస్తారు. కనిపిస్తుంది కదా చెక్క, అందులో డిజైన్ ఉంటుంది, డిజైన్ కనిపిస్తుంది కదా, దాంతోనే కింద ముగ్గేస్తారు. అంటే అందులో పిండి పెట్టి అది రివర్స్ పెట్టి ఇట్లా కొడతారు అన్నమాట. అప్పుడు ఆ డిజైన్ అనేది కింద పడిపోతుంది. ఇప్పుడైతే కథ స్టార్ట్ చేసిండు, అందుకోసమే అందరినీ సైలెంట్ గా ఉండమండు. సో ఇప్పుడు కథ స్టార్ట్ చేసి కథ చెప్తా ఉంటారు అన్నమాట వాళ్ళు.
చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ డబ్బులు, నైవేద్యం అవన్నీ పెడతారనమాట. ఇప్పుడు అందరూ వండుకొని తీసుకొచ్చిన బోనం నుండి కొంచెం కొంచెం ప్రసాదం తీసి పోచమ్మ తల్లికి పెడతారు. ఇంకా పట్నం వేయడం, నైవేద్యం పెట్టడం అంతా అయిపోయింది. ఇప్పుడు అందరైతే పోచమ్మ తల్లికి ఓడి బియ్యం పోయడానికి అయితే లైన్ కడుతున్నారు. సో అక్కడ ఒక్కొక్కరు వెళ్ళి ఇప్పుడు ఓడి బియ్యం పోస్తారు అనమాట. ఇంకా మనం అయితే ఇప్పుడు లాస్ట్ కార్యక్రమానికి వచ్చేసినాం. సో ఇప్పుడు మేకలకి వాటికి కళ్ళు పోసి పోచమ్మ తల్లికి మొక్కి జడ్తి ఇచ్చిన తర్వాత బలిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా బావ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.